నమస్తే అండి, నేను రజాక్. కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులు మా రాష్ట్రం మీద పడి ఏడుస్తారండి, మా ఆంధ్ర రాష్ట్రం మీద పడి ఏడుస్తారండి. సంక్రాంతి వస్తే చాలు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనికి అనేక ప్రాంతాలకి విరివిగా వెళుతూ ఉంటే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మరో పక్క చూసుకుంటే మా కోడి పందాలను చూసి ఏడుస్తూ ఉంటారు. మరో పక్క చూసుకుంటే మా బిర్యానీని చూసి ఏడుస్తూ ఉంటారు. మరో పక్క చూసుకుంటే మేము పండుగలు చేసుకునేటువంటి విధానం మీద ఏడుస్తూ ఉంటారు. మరో పక్క చూసుకుంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి మహోన్నత వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాల మీద రాజకీయం చేస్తూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు మా రాష్ట్రం మీద పడి ఏడవడం? లేచినప్పటి నుంచి రాజకీయాల్లో కావచ్చు, వార్తల విషయంలో కావచ్చు, ప్రతి దాని మీద కూడా ఆంధ్ర రాజకీయ పార్టీల్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతా కారుకుతలు కూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అక్కాయి ఒక వీడియో చేసింది. సనాతని నువ్వెక్కడా, ఏపీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఒక అక్కాయి వీడియో చేస్తే, అక్కాయి గారికి వచ్చేసి కుల భావదారిద్ర్యం చాలా ఎక్కువ అనమాట. తీవ్రమైన స్థాయిలో ఉంటుంది అక్కకి కుల పిచ్చి అనేది. దాంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, అటు టీడీపీని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, బీజేపీ పార్టీనిపై కావచ్చు, మాట్లాడడంలో అక్క రెచ్చిపోతూ ఉంటుంది అనమాట. అక్క పుట్టింది పెరిగింది అంతా కూడా తెలంగాణనే, బట్ మాట్లాడేది మాత్రం ఆంధ్ర పాలిటిక్స్. అది కూడా ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించి మాట్లాడుకోవచ్చు, తప్పనట్లేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ గురించి అయినా మాట్లాడుకోవచ్చు. మమ్మల్ని అంటూ ఉంటారు కదా తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు అని. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మొన్నదాకా ఉమ్మడి రాష్ట్రం 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉందని వీళ్ళకి తెలియదు. బహుశమని వీళ్ళు జర్నలిస్టులు అయిపోయినారు. కథ ఏంటంటే, సనాతని నువ్వెక్కడ, టీడీపీ ఏం చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు, సీఎంగా ఉండి చేసే పనులు ఇవేనా, ఐపీ సంక్రాంతి సెలబ్రేషన్స్, సంక్రాంతి అయిపోయింది, వారం అయింది, అయినా కూడా 7 పాగల. మా దగ్గర మేము కోడి పందాలు వేసుకుంటాం, ఏదో డ్యాన్స్లు ఉన్నాయన్నమాట, వేసుకున్నారు. ఇంకా రకరకాల ఫెస్టివల్స్, ఏదో ఎద్దుల పందాలు ఇవి కూడా వేసుకుంటూ ఉంటారు. మాకు లేని నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేని నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు లేనటువంటి నొప్పి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి పడిందో మాకు తెలియదు. కోడి పందాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరగవు. గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా వరకే జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎడ్ల పందాలు లేదంటే కనుక అసలు పెద్దగా పట్టించుకోరు. కానీ రాష్ట్రం మొత్తానికి అంటగడితే ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు అశ్లీల నగ్న నృత్యాలు చేశారంట. మరి ఎక్కడ చేసినారో అర్థం కదా మాకైతే. ఎక్కడో 1-2 ఏవో క్లిప్స్ వచ్చినాయండి, అవి పాతయో కొత్తయో కూడా తెలియదు. అది కరెక్ట్ కదా, మేము తప్పని చెప్పాం. వీళ్ళు ఆ 2 వీడియోలే తీసుకొని సనాతని ఎక్కడ, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు చంద్రబాబు, ఇలా రికార్డింగ్ డ్యాన్స్లు ఆపాలా, పవన్ కళ్యాణ్ రికార్డింగ్ డ్యాన్స్లు ఆపాలా. ఎవరిని గవర్నమెంట్ ఉంటే జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరగలా, టీడీపీ ఉంటే జరగట్లా, రేపొద్దున ఇంకో పార్టీ వస్తే జరగవా? అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు అలా కావాలనుకుంటున్నారు. సినిమాల్లో డ్యాన్స్లు అయితే తప్పలేదు, షోలలో డ్యాన్స్లు అయితే తప్పలేదు, ఫోన్ ముందు నిలబడి కుప్పి గంతులేస్తే తప్పలేదు. ఓ స్టేజ్ మీద 4 అమ్మాయిలు డ్యాన్స్ అయితే నొప్పి వచ్చిందా మీకు? తెలియక అడుగుతా ఉన్నాం. మీ దగ్గర ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఫెస్టివల్కి అన్నిటిని కూడా కోసుకొని తింటారు, తాగుతారు. ఇక్కడ నడవవు కదా. ఇంట్లో మొగుడు పెళ్ళ ఉంటే ఇద్దరు తాగి తినరు కదా. మొగుడు తాగుతూ ఉంటే పిల్లలు తాగొద్దు, కుటుంబం రోడ్డును పడిద్దని చెప్తా ఉంటారు. ఇక్కడ అలాంటి కథలు నడుస్తూ ఉంటాయి ఆంధ్రాలో. ఏనాడు కూడా తెలంగాణకి సంబంధించి ఈ ముక్కకు సంబంధించి ఏ రోజు కూడా నేను పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ సంప్రదాయం అలాంటిది. దాని గురించి మనం ఎలా మాట్లాడతాం? తప్పు కదా, మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేను అడిగితే ఇప్పుడు ఏమండి మద్యం తాగడం తప్పు కదండి, ఆ విధంగా ఫంక్షన్లో ఏ విధంగా తాగుతారండి, మటన్ మొక్క రాలేదని చెప్పేసి గొడవలు ఎందుకు చేసుకుంటారండి, చికెన్ మొక్క కోసం యుద్ధాలు ఎందుకు వినడని మేము అడిగామా? మేము అడగలేదు కదా. మాకు సంబంధం లేదు ఆ అంశం. అక్కడ అలాంటిది ఉంది, వాతావరణం ఉంది. చావు అయినా పెళ్ళైనా ఏదైనా ముక్క చుక్క ఉండాలని అంటారట. సో చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తే తాగి తింటారట. అది అక్కడ సంప్రదాయం. అట్లాగే తమిళనాడు పోతే జల్లికట్టు అనేది ఒకటి ఉంది. అక్కడ ఏవైతే గిట్టలు అంటే కనుక మన ఆవుల ఎద్దులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అక్కడ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. జనం అంతా కూడా వాటిని లొంగదీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని ఆపాలి, జంతుహింస జరుగుతోంది అని చెప్పేసి కోర్టుకి ఎక్కినారు. సుప్రీంకోర్టు ఇది ఒక సంప్రదాయమైనటువంటి పండుగ కాబట్టి దాన్ని చేసుకోవచ్చు అని చెప్పింది. అయిపోయింది అక్కడితో. అలాగే మా ఆంధ్రాలో, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు. తలకాయలు బగులుతాయి, కొంతమంది చచ్చిపోతారు కూడా. ఎందుకురా కొట్టుకోవద్దురా, ఆపండిరా అంటే ఇది మా పండగ, మేము ఇలా కొట్టుకోవాల్సిందే, అది సర్వసాధారణం అని చెప్తారు. దాన్ని ఎవడు ఆపుతాడు? ఇప్పుడు గవర్నమెంట్లు చాలాసార్లు చెప్పి చూసి ఆపండిరా బాబు అని ఆగట్లేదు. ఇంకేం చేస్తాం? వదిలేస్తాం. ఇప్పుడు కక్ష గట్టాల మీద ఆపాలని చూస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తారు. తర్వాత కోర్టు ఏం చెప్పింది, అందరూ కావాలంటే చేసుకొని అంటది. అందుకు చావమంటున్నారు. అందుకే కోడి పందాల, గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆపడం అసలు మామూలు విషయం అయితే కాదు. అసలు ఆగే ఛాన్సే ఉండదు.
కోడి పందెలాగే ఛాన్సే లేదు గోదావరి జిల్లాలో. సంక్రాంతి వచ్చిందంటే ఎవడైనా ఒకవేళ ఆ ఎమ్మెల్యే కనుక ఆ కోడి పందాలు ఆపడంలో కీలక పాత్ర పోషించి ఆ లోకల్గా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తే నెక్స్ట్ గవర్నమెంట్లో వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు ఉండడానికి ఛాన్స్ లేదు, వాళ్ళు తోసి అవతలేస్తారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలిచిన ఆయన కోడి పందాలకి పర్మిషన్ లేదు, తొక్క తోటకూరలే, మీరు సైలెంట్గా ఉండాలంటే కనుక నా 3 రోజులు నెక్స్ట్ గవర్నమెంట్ ఆయన ఎలక్ట్ కాడు. ప్రజలు గెలవనివ్వరు, ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ. మరి చేసి చచ్చేది ఏముంది? మెజారిటీ పీపుల్ అనుకుంటేనే కదా, మెజారిటీ పీపుల్ ఓట్లు వేస్తారు కదా గవర్నమెంట్ వచ్చేది. అక్కడ అదే జరుగుతూ ఉంది. నగ్న నృత్యాలు అంటే ఎక్కడ జరిగింది చెప్పండి? ఒంటి మీద బట్టలు లేకుండా నృత్యాలు ఇక్కడ జరిగింది అని చెప్పేసి ఒక వీడియో చూపించండి. ఒక వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏదో చూపించాలని చెప్పేసి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకున్నారు, బొక్కలో వేసినారు. అలాగే ఇప్పుడు ఇంకా బెటరు, ఇదివరకు రోజులు మరీ దరిద్రంగా ఉండే, వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గవర్నమెంట్ మాట్లాడలేదు, ఇక్కడ ఉన్నటువంటి జనం మాట్లాడేది, ఇక్కడ లేని జనానికి లేని నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు లేనటువంటి నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు లేనటువంటి నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలకు లేనటువంటి నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం లేనటువంటి నొప్పి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు లేనటువంటి నొప్పి వీళ్ళకి వచ్చి పడింది. వీళ్ళ జాత చెప్పించుకునే స్టేజ్లో మనం ఉన్నాం. చెప్తున్నా, మన వాళ్ళు చేసిన తప్పేందంటే ఆంధ్ర అంటే కోరుగా ఇదంతా డెవలప్ చేసుకుంటూ పోవాల్సింది. అప్పట్లో కూడా తెలంగాణలో ఏముండదు, ఒక హైదరాబాద్ తప్పితే అక్కడికి వెళ్తే ఏముండవు, మీకు ఏం కనిపించదు, ఏముండదు, మొత్తం డొల్లే. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, మన గ్రామాల్లో ఇంకా సీసీ రోడ్లు ఫుల్ అప్డేటెడ్ వర్షన్లో ఉంటారు పీపుల్. ఇక్కడ ఆడ కష్టమే, ఎందుకంటే ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అలా ఉంటాయి ఆ గ్రామాల్లో. అన్ని సిచ్యువేషన్లు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అవి మనకొద్దు. ఆంధ్రాలో రికార్డింగ్ డ్యాన్స్లు వేసారంట, పరువు తీసేశారంట. ఎవడ పరువు పోయిందేడా? ఎక్కడ పరువు పోయింది? ప్రపంచ దేశాలు వేయట్లేదు, పెద్ద పెద్ద కాన్సర్ట్ నిర్వహించుకోవట్లేదు, జెన్నిఫర్ లోపెజ్ డ్యాన్స్లు వేయట్లేదు, అదే కదా ఏమెత్తలేదు. వాళ్ళు మాత్రం గెంతులు వేయచ్చు, ఎగరొచ్చు, అవి మనం చూడొచ్చు. మన ఫోన్లో మనం ఎన్ని రీల్స్ అయినా తిప్పుతూ ఉండొచ్చు. టీవీ షోలో డ్యాన్స్ షోలు వస్తే చక్కగా చూస్తూ ఉండొచ్చు. సినిమా 70mm స్క్రీన్ మీద అందచందాలన్నింటినీ కూడా అద్భుతంగా అలరించవచ్చు, ఆనందించవచ్చు. ఏదో స్టేజ్ వేసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే వీళ్ళకి వచ్చింది నొప్పి. దానికి వచ్చి వీళ్ళు హితబోధలు, నీతి బోధలు మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి చూసుకోవడం రాదు, మనం చూసి చెప్తా ఉంటారు అన్నమాట. ఈ దరిద్రం నాకు అర్థం కాదు. మీది మీరు చూసుకోండి ముందు, మీకు అక్కడ ఏం జరుగుతుందో చూసుకోండి, మీ డెవలప్మెంట్ ఏంటో చూసుకోండి. మా డెవలప్మెంటో మాకు తెలుస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయంలో ఒకటి మన రాష్ట్రం ఉన్న తర్వాత మనకి ఇంటర్నల్గా 100 సమస్యలు ఉండొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్, అది మనకు అనవసరం. అది మనం 100 ఉంటే మన మధ్య. కానీ ఎవడో పక్క రాష్ట్రం వాడు వచ్చి చెప్తే, పక్క దేశం వాడు వచ్చి చెప్తే ఎవడికంట మనకు ఉన్నటువంటి, మనం అవలంబించేటటువంటి, మనం ప్రేమించేటటువంటి, మనం జరుపుకునేటటువంటి ఫంక్షన్ల విషయంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కారు కోతలకు వస్తూ ఉంటే మీ తిండి గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? మీ వాళ్ళు వస్తారు ఆంధ్ర వాళ్ళు దెయ్యాలు అంటారు, మీ వాళ్ళు వస్తారు ఆంధ్ర వాళ్ళు బోతాలు అంటారు, మీ వాళ్ళు వస్తారు ఆంధ్ర రోడ్లు బాగాలేదు అంటారు. మా రోడ్ల గురించి మీకెందుకు? మీరేం రారు కదా మా రోడ్ల మీదకి. నాకు తెలియక అడుగుతా అన్న. ప్రతిసారి కూడా అవమానం. సంక్రాంతి వచ్చిందంటే చాలు అవమానాలు. ఫ్రెష్ ఎయిర్ అంట, ఫ్రెష్ ఎయిర్. సంక్రాంతి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అక్కడ. అది సంగతి. ఫ్రెష్ ఎయిర్ చెప్తున్నా కదా. ఒక్క 10 సంవత్సరాలు ఆ మొక్క అయింది కాబట్టి ఇప్పుడు మా రాష్ట్రం డెవలప్ అవుతుంది. మా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు చాలు. మాకు పక్క రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పార్టీలు పెద్ద ఏం అవసరం లేదు. అదేదో వచ్చి మా రాష్ట్రంలో పెట్టారు. 2 మొక్కలు చేసినటువంటి పార్టీ కూడా వచ్చి మా రాష్ట్రంలో పార్టీ పెట్టింది. మరి ఏం సాధించుకోవాలని చెప్పి భారీస్తో యుద్ధాలే చేసినాడు మహానుభావుడు. వచ్చి మా రాష్ట్రంలో పార్టీ పెట్టాడు. దివాళీ తీసాడు అనుకోండి, పార్టీ లేదు, గీటీ లేదు, ఇక్కడ పార్టీ లేదు, ఏం లేదు ఇక్కడ. ఓకే, సో వీళ్ళు మన మీద ఏడుస్తూనే ఉంటారనమాట. మన గురించి మాట్లాడుతున్న వాళ్ళకి డబ్బులు అనమాట, మన గురించి మాట్లాడితేనే వాళ్ళు తిన్నారనమాట. చివరి ఆఖరికి మనం వెళ్ళి అక్కడ ఏదో తింటున్నట్టు మాట్లాడతారనమాట. చెప్తున్నా కదా, ఇంకొక 10 ఏళ్లలో ఆ రాష్ట్రం మొహం మనం చూసేది లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, బీజేపీ పార్టీ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ పార్టీల మీద నాకు ఏమాత్రం వ్యతిరేకత లేదు. కొంతమంది పని కట్టుకొని డబ్బుల కోసం అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాజకీయ పసలేక మా మీద పడి ఏడుస్తా, దాని మీద డబ్బు సంపాదించుకుంటా, మళ్ళీ మేము సంప్రదాయంగా చేసుకునేటువంటి పండగల మీద మీరు సంక్రాంతి చేసుకుంటారు లేదు మాకు తెలియదు, మా దగ్గర మాత్రం అట్టహాసంగా చేసుకుంటాం, చాలా అద్భుతంగా చేసుకుంటాం, ప్రపంచ దేశంలో కీర్తించే విధంగా చేసుకుంటాం. మా రికార్డింగ్ డ్యాన్స్ లేదో, మా కోడి పందా లేదో, మా బిర్యానీ లేదో, మా ఉలవచారు లేదో, మా బతికేదో మేము బతుకుతున్నాం. మీ దగ్గరకు వచ్చి మోచేతి నీళ్ళు తాగట్లేదు కదా, మేమే ఖర్చు చేసుకుంటున్నాం కదా. మీరు చెప్పాల్సినంత అవసరం మాకైతే లేదు. మా ఆంధ్ర ప్రజలకు కానీ, మా ఆంధ్ర పౌరులకు కానీ, మా ఆంధ్ర రాజకీయ నాయకులకు కానీ, మా ఆంధ్ర ప్రజానికానికి కానీ మీ చేత చెప్పించుకునేంత స్టేజ్లో మేము లేవు. సోకాల్డ్ జర్నలిస్ట్ గారు, నేను ఇక్కడ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదండి. వాళ్ళు కల్మషం లేనటువంటి మనుషులు, కానీ
ఇలాంటి ఉంటారు చూశారు కదా, చిచ్చులు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు రెండు రాష్ట్రాల మధ్య, రెండు తెలుగు ప్రజల మధ్య. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చేది కూడా వీళ్ళ వల్లే, ఇలాంటి వాళ్ళ వల్లే. వీళ్ళు వైరల్ అవ్వడం కోసం, వీళ్ళ కంటెంట్ రీచ్ పెరగడం కోసం అని చెప్పేసి ఇలాంటి కారు కోతలు కోస్తా వీడియోలు చేస్తూ ఉంటారు ఈ పనికి మళ్ళీ మూర్ఖపు సోకాళ్ళు జర్నలిస్ట్ అక్కలు. అక్కడ పస లేకపోతే మా మీద పడి ఏడుస్తారో వచ్చి మీరు. మా స్టేట్లో ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలి మేము చేసుకుంటాం. మా గవర్నమెంట్కి నచ్చకపోతే తీసుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు. మధ్యలో మీరు ఎవరు మాకు వచ్చి చెప్పడానికి? మీ చేత చెప్పించుకున్నంత స్టేజ్లో మేము లేవు.